సో, కుర్చీ తాత నిన్న అకస్మాత్తుగా పార్క్‌లో వాకింగ్ చేస్తూ చనిపోయారు అంటూ కొన్ని వార్తలొస్తున్నాయి. గతంలో కూడా మనకి కుర్చీ తాత చనిపోయారంటూ కొన్ని ఫేక్ న్యూసెస్ వచ్చాయి. ఈసారి గనుక చూసుకున్నట్లయితే నిజంగా అతను చనిపోవడం జరిగింది. అసలు అతను అంత సడెన్‌గా ఎలా చనిపోయారు? ఏంటి? అనే కారణాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఇప్పుడు వైజాగ్ సత్య గారు. అతన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే. మే 19న ఆయనకి సన్ స్ట్రోక్ వచ్చింది కృష్ణకాంత్ పార్క్‌లో. ఓకే. బాడీ మొత్తం డీహైడ్రేట్ అయిపోయింది. ఇంకా పార్క్‌లో పడిపోయి కొట్టుకుంటున్నాడనమాట. ఒక చేప కొట్టుకున్నట్టు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా నేను వాటర్ బాటిల్ తెప్పించి, పట్టించి ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ వైఫ్‌కి, వాళ్ళ కూతురికి హ్యాండ్ ఓవర్ చేశాను. ఇంటికాడ బటర్ మిల్క్‌లు అన్నీ పట్టాం. బాగానే ఉన్నాడింక. 1:00 వరకు నేను ఆయన కనిపెట్టుకుంటూనే ఉన్నాను. ఒకవేళ మళ్ళీ ఏదైనా సన్ స్ట్రోక్ వచ్చినా హాస్పిటల్ అడ్మిట్ చేద్దామనే ఉద్దేశంతో. బానే ఉన్నాడు. బానే మాట్లాడాడు. "ఏం కావాలి డాడీ" అంటే, "నాకు ఒక టేబుల్ ఫ్యాన్ తీసుకురా, నేను బయట పడుకుంటున్నాను. గాలి రావడం లేదన్నాడు." మరి ఇప్పుడు 1:00 అయింది కదా డాడీ, ఏముంది 1000, 1500కి వచ్చేస్తది ఫ్యాను. నేను తీసుకొస్తా అని చెప్పిన. మాట్లాడుకున్నాక వెళ్ళిపోయినానింక. వెళ్ళిపోయినాక ఆ నెక్స్ట్ డేకెళ్తాం మే 20. మే 20 మార్నింగ్ లెగిసాడు, స్నానం చేసుకున్నాడు, బట్టలేసుకున్నాడు. వాళ్ళ భార్య ఏం వండాలని అడిగితే అన్నము, పప్పు వండాలని చెప్పిండు. వండింది. 12 గంటలకు తిన్నాడు. బానే ఉన్నాడు. ఓకే. నేను కూడా ఫోన్ చేసి కనుక్కుంటే బానే ఉన్నారని చెప్పారు. నిన్న. ఆ! మే 20. ఏదైనా ప్రాబ్లమ్ ఉందంటే ఇమ్మీడియేట్ నేను హాస్పిటల్‌లో అడ్మిట్ చేసేస్తాను కదా! హ్మ్. సో, 5 గంటలప్పుడు సడెన్‌గా డీహైడ్రేట్ అయిపోయి వాళ్ళ భార్యని ఇలా పట్టేసుకొని చనిపోవడం అనేది జరిగిందమ్మా. హ్మ్. మాకైతే మాత్రం చాలా అన్యాయం చేశాడనుకోవచ్చు. మమ్మల్ని అందరిని వదిలి వెళ్ళిపోయినాడు మా డాడీ. హ్మ్. చాలా బాధపడుతున్నాం. మా ఫ్రెండ్‌షిప్ కృష్ణకాంత్ పార్క్‌లో అవును. కరోనా టైంలో ఏర్పడిందనమాట. హ్మ్. కంచు కంఠం అయింది. ఏ హ్మ్. ఏ రంగం కోసమైనా మాట్లాడతాడు. ఒక అవును. పాలిటిక్స్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఇండియన్ హిస్టరీ కావచ్చు, వాటెవర్. నిర్భయంగా ఆ! మాట్లాడేవారు. ధైర్యంగా మాట్లాడతాడు. ఎవ్వరికి అదరడు, బెదరడు. హ్మ్. ఆ క్వాలిటీస్ అన్నీ చూసి అబ్బా! ఈయన కంఠం బావుంది. కంచు కంఠం. హలో! ఈయన కంఠం బావుంది. కంచు కంఠము, కళా వాచస్పతి జగ్గీ గారిలా గాని మా టీమ్ మీకు తెలుసు కదా! నేను, అవును. ఉప్పల బాలు, బషీర్ మాస్టర్ మా టీమ్‌లో పెట్టుకున్నాం. మేము ఈవెంట్‌లకి తీసుకెళ్ళాము, షూటింగ్‌లకి తీసుకెళ్ళాము. తమన్ గారి దగ్గరికి కూడా నేను తీసుకెళ్ళాను. హ్మ్. ఆయన వాయిస్ నచ్చి గుంటూరు కారంలో ఆయన డైలాగ్ కూడా పెట్టడం జరిగింది. హ్మ్. తర్వాత మళ్ళీ ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన డైలాగ్ పెట్టుకున్నారు. ఏం సినిమాది? 'భగవత్ కేసరి'. హ్మ్. 'ఉస్తాద్ భగత్ సింగ్‌లో.' ఉస్తాద్ భగత్. సో, ఆయన పేరు ఆకాశమే హద్దు అని అన్నట్టుగా చెలరేగిపోతున్న ఈ సందర్భంలో ఇలా మమ్మల్ని అందరిని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధాకరం. మా ఇద్దరి బంధం అంటే ఒక తండ్రి కొడుకుల బంధం అనమాట. హ్మ్. చాలా తండ్రి కొడుకుల్లాగా ఉండేవాళ్ళం. రోజు ఫోన్‌లు చేసుకునేవాళ్ళం. రోజు కలిసేవాళ్ళం. ఇంక మరి డీహైడ్రేట్ అయిపోయిందమ్మా బాడీ. హ్మ్. ఇంక డీహైడ్రేట్ అయిపోయింది. ఆయనలోని మైనస్ పాయింట్ ఏంటంటే ఆయన వాటర్ తాగరు. ఓకే. వాటర్ ఏది తక్కువ తిన్నా గాని తాగుతారు. దాంతో పాటు మందే. హ్మ్. సో, మందు తాగడం వల్ల ఇంకా బాడీ డీహైడ్రేట్ అయిపోద్ది. ఓకే. వాటర్ తాగితే బాడీ కూల్ అవుతది. హ్మ్. సేమ్ రాకేష్ మాస్టర్ గారు అప్పుడు ఎట్లా సన్ స్ట్రోక్ తగిలి డీహైడ్రేట్ అయిపోయారో హ్మ్. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా. ఓకే. అయితే మా సోషల్ మీడియా వాళ్ళందరం కూడా ఈరోజు కార్యక్రమం చాలా గ్రాండ్‌గా చేస్తున్నాము. టెంట్లు తెప్పించాము, కుర్చీలు తెప్పించాము, హ్మ్. ఏసీ, ఫ్రీజర్ తెప్పించాము. అన్నీ ఆల్ పెద్ద పెద్ద టబ్బులు తెప్పించాము. అన్నీ కూడా తెప్పించాము. ఇక్కడ హ్మ్. కార్మిక నగర్‌లో కగనం చేస్తామన్నమాట. ఆల్రెడీ అక్కడ పెద్ద గొయ్యి కూడా తీపించాము. అక్కడ స్థలం కూడా తీసుకున్నాం డబ్బులిచ్చి. ఓకే. మేమంతా బషీర్ మాస్టర్ గారు వచ్చారు. అలాగే లోకల్ పిల్లొచ్చింది. హ్మ్. నేను వచ్చాను. మేమంతా కూడా చేస్తున్నాం. అయితే ఒక విషయం ఇక్కడ చెప్పాలి నేను. దువ్వాడ మాధురి గారు 'బిగ్ బాస్'. అలాగే వాళ్ళ హస్బెండు హ్మ్. ఎమ్మెల్సీ శ్రీనివాస్ గారు చాలా హెల్ప్ చేశారండి. నేను ఫోన్ చేశాను ఇలా మా ఫ్రెండ్ చనిపోయినాడు. కొంచెం మాకు ఆర్థికంగా ఏమైనా సహాయం చేయండి అంటే మొత్తం టెంట్‌లకి కావాల్సిన డబ్బులు, కుర్చీలకి కావాల్సిన డబ్బులు, ఏసీ, ఫ్రీజర్ డెడ్ బాడీ పెట్టుకోవడానికి. హ్మ్. ముస్లిమ్స్ కదా! పెద్ద పెద్ద టబ్బులమ్మా మొత్తం. ఓకే. టబ్బుల్లో వేడి నీళ్ళు మరగబెట్టి పోస్తారు. హ్మ్. వీటన్నిటికి కూడా ఆమె సహాయం చేసింది. ఆమె, శ్రీనివాస్ గారు. ఓకే. ప్రత్యేక ధన్యవాదాలు ఇద్దరికి గూడాను. థాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్సీ, హ్మ్. ఉత్తరాంధ్ర టైగర్ అండ్ దివ్వెల మాధురి గారు. హ్మ్. ఇద్దరు కూడా థాంక్ యూ సో మచ్. ఇంకా ఇంకో వ్యక్తికి కూడా నేను థాంక్స్ చెప్పాలి. ఇది కూడా ఒక వాళ్ళని చూసి ఇంకా నలుగురు కూడా సేవా కార్యక్రమం చేయడం స్టార్ట్ చేస్తారు. ఇమ్రాన్ ఖాన్ అందరికి తెలుసు. లయన్, అవును. సింహం, హ్మ్. పరేషాన్ బాయ్స్. ఆయనకి కూడా లొకేషన్ పెట్టాను. ఓకే. వచ్చాడు. రాత్రి వచ్చాడు 1:00కి. హ్మ్. వచ్చి ఎంత అవుతది ఏంటి సత్య అంటే ఒక 20, 30 వేలు దాకా అవ్వచ్చు. హ్మ్. ఖర్చులు ఇవన్నీ ఉన్నాయి మరి అంటే ఆయన కూడా క్యాషే తీసుకొచ్చాడు. ఆ 500 నోట్స్ ఓకే. కట్ట తీసుకొచ్చి హ్మ్. ఇవ్వడం జరిగింది. ఆయనకి కూడాను థాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. హ్మ్. వీళ్ళిద్దరికి కూడా నేను స్పెషల్‌గా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. హ్మ్. అలాగే నేను కూడా చాలా ఖర్చు పెట్టాను. మా టీమ్‌లో వాళ్ళు కూడా ఇస్తున్నారు. ఇంకా 11థ్ డే ఫంక్షన్ కూడా అక్కడ చేయాలని అనుకుంటున్నాం. ఎక్కడ? కృష్ణకాంత్ పార్క్‌లోనే ఆయన జన్మస్థలం. ఓకే. అవును.
అక్కడే ఒక సెలబ్రిటీగా. సో అక్కడ అందరు జర్నలిస్ట్ సమక్షంలో ఒక బ్యానర్ కట్టి ఏదో ఒక కార్యక్రమం చేయాలనుకుంటున్నాము. బషీర్ మాస్టర్ గారు కూడా చేద్దాము, ఆర్థికంగా నేను కూడా సహాయం చేస్తానంటున్నారు ఆ కార్యక్రమానికి. చాలా సంతోషం. ఉప్పల బాలు ఇప్పుడు లేడమ్మా, ఆయన గోవాలో ఉన్నాడు, వచ్చిన ఈవెంట్ పని మీద వచ్చాడు. ఈరోజు ఈవినింగ్ వస్తాడు. ఆయనకి మరి మా డాడీని చూసి అదృష్టం లేదనుకుంటాను నేను. ఎనీవే ఆయన కూడా నేను వస్తాను సహాయం చేస్తా అన్నాడు. ఎవరికి ఫోన్ చేసినా అందరూ కూడా సహాయం చేస్తా అంటున్నారు. మేమైతే వదలం, వాళ్ళ దగ్గర అయితే చిల్లుగా అవ్వలేదు. చాలా పేద కుటుంబం, తినడానికి కూడా ఇబ్బంది పడే కుటుంబం. ఆయనకి 3 కొడుకులు, 1 కుమార్తె. 3 కొడుకుల్లో ఒక చిన్న కొడుకుని మొన్ననే మర్డర్ చేస్తారు యూసఫ్గూడలో. ఏవో ఘర్షణలో కొట్లాట్లు గాంధీ హాస్పిటల్లో చనిపోయింది. ఇప్పుడు ఉన్నది 2 కొడుకులు, 1 కుమార్తె. కుమార్తె వచ్చి ఇన్ఫోసిస్లో హౌస్ కీపింగ్ చేస్తుంది అనమాట. తనే మొత్తం ఈయన చూసేది. ఒక కొడుకు మేడ్చల్లో పువ్వులు అమ్ముతాడనమాట. ఇంకో కొడుకు పటాన్ చెరువు దగ్గర దౌలతాబాద్లో సెంటరింగ్ పని చేస్తాడు. వాళ్ళు కూడా బాగానే చూసుకుంటారు, కొడుకులు కూతురు అందరూ కూడా చూసుకుంటారు. మేము కూడా ఒక కంటి రెప్పలా చూసుకున్నాము, ఒక ఫాదర్ ఫిగర్లా చూసుకున్నాము. అందరం కూడా బాగానే చూసుకున్నాము. ఆయన కార్యక్రమాలన్నీ చూశారు కదా, మొత్తం టెంట్లు గింట్లు హంగామా మొత్తం ఏం అలాగ అనాథలాగా వదిలేదు. మేము చేయాల్సిందంతా మేము చేస్తున్నాము. ఇప్పుడు కూడా అక్కడ కూడా చేస్తామండి. సో ఆయనకి ఆంధ్ర నుండి అమెరికా వరకు అభిమానులు ఉన్నారు కాబట్టి ఆయనకి దయచేసి ఏదైనా ఆర్థిక సహాయం చేయండి. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే ఈయన వల్లనే. రేవంత్ రెడ్డి సీఎం అవ్వాలని మొత్తం తెలంగాణ మొత్తం తిరిగిన వ్యక్తి ఈయన. ఈయన వరంగల్ బాగా ఎడ్యుకేటెడ్ అనమాట. కాకతీయ యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ ఏ గ్రేడ్లో పాస్ అయ్యాడు అప్పుడు 1980లోనే. సో రేవంత్ రెడ్డి గారు దయచేసి ఏదైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తే ఆ భార్య, కుమార్తె, పిల్లలు అందరూ ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను. మిస్ యూ సో మచ్ మై ఫ్రెండ్. ఓం శాంతి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.